నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాతనపల్లిలో రణరంగం. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రాళ్ల దాడి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. పోలీసులు కాంగ్రెస్ నాయకులు ఏకమై బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రాళ్ల వర్షం కురవడం, బీఆర్ఎస్ నాయకుడి తల పగలడంతో పరిస్థితి విషమించింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యమా లేక గుండాగిరీనా? క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుంచే ఉత్కంఠత నెలకొంది. చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం వివాదానికి కేంద్ర బిందువైంది. ముఖ్యంగా 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలతపై పాత కేసులు ఉన్నాయన్న నెపంతో ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతను పెంచింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బాల్క సుమన్ ధ్వజం అక్రమ కేసులు పెట్టి కౌన్సిలర్లను భయపెడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులపై నిప్పులు చెరిగారు. పోలీసుల తీరు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నట్లు ఉందని వారు తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏం లేదు సార్, నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలేని అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి మా ఆయనని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తామని మేమిద్దరం వేరే చోటున్నాం మేమిద్దరం. కాంగ్రెస్ మా పిల్లల్ని టైం అవుతుంది. మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి సార్, పంపండి. సరిపోతుంది ఇక చాలు. మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, పంపండి. టైం అవుతుంది పంపండి. దయచేసి పంపండి. టైం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. రాళ్ల దాడి, రక్తం చిందిన వేళ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లక్ష్యంగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఆకస్మిక దాడిలో ఓ బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయమై రక్తం చిందడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఒకవైపు రాళ్ల దాడి జరుగుతుంటే మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపు చేయాల్సింది పోయి బాధితులైన బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీ చార్జ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు రాళ్ల దాడులు మరియు లాఠీ దెబ్బల మధ్య రక్తసిక్తమైంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే శాంతి భద్రతల కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.